హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో ఏంటంటే హెయిర్ లెంత్ ఒక టిప్ అయితే కనుక చెప్తాను. ఎవరైతే హెయిర్ బాగా పెరగాలి అని చెప్పి అనుకుంటున్నారో వాళ్ళైతే కనుక నేను చెప్పి ఈ ఆయిల్ అయితే కనుక కన్ఫర్మ్గా యూజ్ చేయండి. ఎందుకంటే నేను యూజ్ చేసిన తర్వాత మీకు చెప్తున్నాను. ఇంతకుముందు వీడియోస్లో అయితే కనుక నా హెయిర్ అయితే ఇంత ఉండేది కాదనమాట, కొంచెం ఉండేదన్నమాట, ఇక్కడ వరకు ఉండేది. తర్వాత ఏంటంటే నేను ఆ ఆయిల్ని వారానికి 2 సార్లు కన్ఫర్మ్గా హెయిర్కి పెట్టి నేను హెడ్ బాత్ అయితే చేస్తున్నాను అనమాట. దానివల్ల నాకు హెయిర్ గ్రోత్ అనేది బాగుంది. చాలామందికి ప్రెగ్నెన్సీలో హెయిర్ కూడా చాలా వరకు ఊడిపోద్ది అనమాట. నాకు ఆ ఆయిల్ని బట్టే హెయిర్ అయితే కనుక ఎక్కువ అయితే ఊడలేదనమాట, చాలా తక్కువ అయితే కనుక ఊడింది. నా హెయిర్ చూసి చాలామంది అన్నారు కూడా హెయిర్ బాగా పెరిగింది అని చెప్పేసి. కాబట్టి ఆ సీక్రెట్ హెయిర్ ఆయిల్ అయితే కనుక మీకు ఈరోజు చెప్తున్నాను. చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది, లేడీస్కైనా జెంట్స్కైనా సరే. కాబట్టి ప్రతి ఒక్కరు తప్పకుండా ట్రై చేసి చూడండి. మినిమం 3 months వాడండి. వాడిన తర్వాత రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేద్దాం. స్టార్ట్ చేసే ముందు నచ్చితే వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియోని స్టార్ట్ చేసేద్దాము. చూసారు కదా, నా హెయిర్ అయితే ఇంత లాంగ్ లేదు, అంటే ఇంత ఉంది. మరీ లాంగ్ అని నేను చెప్పట్లేదు, కానీ మామూలుగా ఇంతకుముందున్న హెయిర్కి ఇప్పుడున్న నా హెయిర్కి అయితే కనుక డిఫరెంట్ అనేది చాలా బాగా తెలుస్తుంది అన్నమాట నాకైతే. ఆ టిప్ మీకుతో కూడా షేర్ చేద్దామని చెప్పేసి అనుకున్నాను. ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అయితే కనుక నేను యూజ్ చేయలేదన్నమాట. కాబట్టి మీరు తప్పకుండా చూడండి, ఇది మీరు ట్రై చేయండి. నేను ఆయిల్లో ఓన్లీ ఒక 2 ఇంగ్రీడియంట్స్ మాత్రమే యాడ్ చేసి యూజ్ చేశాను అనమాట. మరి ఎక్కువ ఇంగ్రీడియంట్స్ కూడా ప్రెగ్నెన్సీలో బాగా పుట్టాడు కాబట్టి ఎక్కువ టైము ఉండదు. కాబట్టి నేనైతే కనుక ఎక్కువ ఆయిల్ అయితే కనుక ప్రిపేర్ చేసుకున్నాను. కాకపోతే ఇంగ్రీడియంట్స్ అనేవి బాగా తక్కువ వేసాను అనమాట. అదేంటనేది ఇప్పుడు నేను మీకు చెప్తాను. కోకోనట్ ఆయిల్ అనమాట. అది కూడా ఏంటంటే కెమికల్స్ లేనిది మీరు కోకోనట్ ఆయిల్ అయితే కనుక తీసుకోండి. కోకోనట్ ఆయిల్ అనేది నా హెయిర్కి ఎప్పటి నుంచో యూజ్ చేస్తున్నాను అనమాట. కాబట్టి నేను అదే యూజ్ చేశాను ఇక్కడ కూడా. మీరు ఒకవేళ వేరే ఆయిల్స్ యూజ్ చేస్తున్నట్లయితే మీ హెయిర్కి ఏదైతే ఆయిల్ పడుతుంది అని చెప్పేసి అనుకుంటున్నారో ఆ ఆయిల్ని అయితే కనుక తీసుకోండి. కోకోనట్ ఆయిల్ తీసుకోండి. మినిమం ఒక 1 monthకి సరిపడా యూజ్ చేసుకోండి. అంటే ట్రై చేయండి, 1 monthకి సరిపడా ఆయిల్ని తీసుకోండి. మరీ ఎక్కువ కాకుండా ఒకేసారి కొంచెం తక్కువ 1 monthకి ఒకసారి ట్రై చేస్తే రిజల్ట్ బాగుంటుంది అనమాట. కాబట్టి నేను 1 monthకి సరిపడా మీ హెయిర్ లెంత్ని బట్టి మీకు ఎంత అనేది మీకు తెలుస్తుంది కాబట్టి మీరు అంత తీసుకోండి. కోకోనట్ ఆయిల్ని అయితే కనుక మీరు 1 monthకి సరిపడా తీసుకోండి. తర్వాత ఏం చేస్తారంటే కరివేపాకు ఉంటాయి కదా, కరివేపాకును శుభ్రంగా కడగండి, వాటర్ ఏమీ లేకుండా. కడిగిన తర్వాత కరివేపాకు అనేది పూర్తిగా ఆరిపోవాలన్నమాట. ఫ్యాన్ కింద పెట్టేసి కరివేపాకు అయితే కనుక ఫస్ట్ మీరు వాటర్ ఏమీ లేకుండా చక్కగా ఆరిపెట్టేసేయండి. ఆరిన తర్వాత దాన్ని మిక్సీ వేయండి. మిక్సీ వేస్తే పేస్ట్ లాగా అవుతుంది కదా, ఆ పేస్ట్ని మీరు ఏం చేస్తారంటే స్టవ్ ఆన్ చేసుకుని ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ని మీరు తీసుకోండి. ఆయిల్ అనేది కొంచెం లైట్గా వేడైన తర్వాత ఈ కరివేపాకు పేస్ట్ ఉంటుంది కదా, ఆ పేస్ట్ని మీరు ఆయిల్ అయితే కనుక వేసేయండి. ఆయిల్ వేసిన తర్వాత బాగా మరిగించుకోవాలన్నమాట. మనకి ఆయిల్ కలర్ కూడా బాగా చేంజ్ అయిపోతుంది. ఆయిల్ అనేది మనకి కన్ఫర్మ్గా మంత్లీ వారానికి 2 సార్లు అయినా సరే కంపల్సరీ వాడండి. అలాగే ఏంటంటే మీరు ఇంకా మంచిగా ఫుడ్ మంచిగా తీసుకోండి. అలాగే కెమికల్స్ ఉన్నవి ఏవి కూడా మీ హెయిర్కి యూజ్ చేయొద్దు. మంచిగా న్యాచురల్వి మాత్రం మీ హెయిర్కి యూజ్ చేస్తే మనకి ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదన్నమాట. నేనైతే ఏది కూడా కెమికల్స్ యూజ్ చేయను. మీరు వీడియోస్ చూసినా సరే ఎటువంటి కెమికల్స్ ప్రొడక్ట్స్ అయితే కనుక నేను ఎప్పుడు చెప్పలేదన్నమాట. ఇప్పటి వరకు ఓన్లీ న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మాత్రమే నేను యూజ్ చేస్తాను అనమాట. చెప్పడం కూడా న్యాచురల్గా మాత్రమే చెప్తాను. ఎందుకంటే అందరూ చక్కగా హెయిర్ పెరగాలని చెప్పేసి కోరుకుంటారు కదా. అబ్బాయిల్లో కూడా ఏంటంటే చాలామందికి వయసులో పట్టగల సమస్య, హెయిర్ బాగా ఊడిపోతుందని చెప్పే వాళ్ళు కూడా ఈ టిప్ ట్రై చేసి చూడండి. ఆయిల్ వేడైన తర్వాత కరివేపాకు పేస్ట్ వేసాను. కరివేపాకు అనేది చాలా బాగా హెయిర్ ఫాల్ని కంట్రోల్ చేస్తుంది. హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది అనమాట. హెయిర్లో ఉన్న అన్ని రకాల సమస్యలు పోగొట్టడానికి, తల జుట్టు సమస్యలు పోగొట్టడానికి, అలాగే జుట్టు అనేది హెల్తీగా పెరిగేలా చేయడానికి అయితే కనుక కరివేపాకు అనేది 100% చాలా బాగా యూస్ అవుతుంది. కాబట్టి మీరు కరివేపాకు పేస్ట్ని అయితే కనుక కోకోనట్ ఆయిల్లో వేసేసి బాగా వేడి చేసిన తర్వాత మీరు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత కొంచెం చల్లారనివ్వండి. చల్లారిన తర్వాత ఏదైనా ఒక గాజు సీసాలోకి ఫిల్టర్ చేసుకొని తీసుకోండి. తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే అది స్టోర్ చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఏం చేస్తారంటే మీరు ఎప్పుడైతే హెయిర్కి యూజ్ చేయాలి అనుకుంటున్నారో
అప్పుడు ఏం చేస్తారంటే ఎంతైతే ఆయిల్ పడుతుందో ఆ ఆయిల్ మీరు ఒక గిన్నెలోకి తీసుకోండి. తీసుకున్న తర్వాత డైరెక్ట్గా వేడి చేయకుండా స్టవ్ మీద ఒక గిన్నె వాటర్ తీసుకొని ఆ వాటర్ వేడైన తర్వాత ఈ చిన్న గిన్నె ఆ వాటర్లో పెట్టేస్తే లైట్గా వేడి చేసుకోండి. మరీ ఎక్కువ వేడి చేసుకున్నా సరే హెయిర్కి రాసుకోకూడదు కాబట్టి లైట్గా గోరువెచ్చగా ఉన్నప్పుడు ఆయిల్ తీసుకొని మీకు పడుతుంది అనుకుంటే కనుక విటమిన్ ఈ ఆయిల్ ఉంటుంది కదా, దాన్ని 1 లేదా 2 క్యాప్సూల్ వేయండి. వేసి బాగా మిక్స్ చేసేసి హెయిర్కి బాగా మసాజ్ చేసుకోవాలన్నమాట. మినిమం ఒక 5 to 10 minutes అయినా సరే మసాజ్ చేసుకోండి. కంపల్సరీగా మీరు మసాజ్ అయితే 100% ఉండాలి. మినిమం 5 to 10 minutes. అప్పుడే రక్త ప్రసరణ బాగా జరిగి మన హెయిర్ అనేది చక్కగా పెరుగుతుంది అనమాట. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ మాత్రం మీకు పడుతుందంటే మాత్రమే యూజ్ చేయండి. పడదు, కొంతమందికి పడుతుంది విటమిన్ ఈ ఆయిల్, కొంతమందికి పడదనమాట. కాబట్టి మీకు తెలుస్తుంది కాబట్టి దాన్ని మాత్రం యూజ్ చేయండి. కోకోనట్ ఆయిల్లో మీరు ఖచ్చితంగా కరివేపాకును వేసుకొని వేడి చేసుకున్న ఆ ఆయిల్ కనుక మీ హెయిర్కి రాసుకున్నట్లయితే మినిమం 3 months అనమాట. రాసుకున్నట్లయితే 100% మీ హెయిర్ చాలా చాలా బాగా పెరుగుద్ది. అలాగే ఏంటంటే చక్కగా దృఢంగా పెరుగుద్ది అనమాట. ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. 100% ట్రై చేయండి. ఆయిల్ రాసుకొని 1 day ఉంచుకోవచ్చు అనమాట. నెక్స్ట్ డే మీరు మంచి షాంపూతో, మీకు ఇంకా టైం ఉంటే కనుక కుంకుడుగాయలతో అయినా సరే తలస్నానం చేసేయచ్చు అనమాట. ఇలా వారానికి మినిమం ఒక 2 రోజులైనా సరే ఖచ్చితంగా ఈ ఆయిల్ ప్రిపేర్ చేసుకొని రాసుకున్నట్లయితే హెయిర్ గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది. విటమిన్ ఈ ఆయిల్ కూడా హెయిర్ గ్రోత్కి చాలా బాగా పనిచేస్తుంది. హెయిర్ నల్లగా పెరగడానికి, ఒత్తుగా పొడవుగా పెరగడానికి బాగా పనిచేస్తుంది అనమాట. కాకపోతే కొంతమందికి పడదు, కాబట్టి పడని వాళ్ళు రాసుకుంటే మళ్ళీ హెయిర్ ఊడిపోతుంది అనమాట. కాబట్టి విటమిన్ ఈ ఆయిల్ మాత్రం ఎవరికి పడుతుందో వాళ్ళు మాత్రమే రాసుకోండి. ఈ టిప్ కనుక మినిమం 3 months యూజ్ చేసినట్లయితే, వారానికి 2 రోజులు చొప్పున 3 months యూజ్ చేసినట్లయితే మీరు చాలా చాలా డిఫరెంట్ అనేది తెలుస్తుంది అనమాట. హెయిర్ అనేది ఊడిపోవడం కానీ రాలిపోవడం ఇలాంటివి ఏమీ ఉండవు. చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుందన్నమాట. కాబట్టి 100% ప్రతి ఒక్కరు ట్రై చేయండి. ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది ఏంటి అనేది నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కనుక కామెంట్ చేయండి. అలాగే ఏంటంటే మీకు ఇంకేమైనా టిప్స్ కావాలన్నా సరే ఖచ్చితంగా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా న్యాచురల్ తప్ప ఎటువంటి కెమికల్స్ ఉన్నదైతే కనుక చెప్పను అనమాట. కాబట్టి కన్ఫామ్గా వీడియోని లైక్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అలాగే ఏంటంటే ఈ టిప్ కూడా ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉంది అనేది 3 months తర్వాత కన్ఫామ్గా చూస్తే మీకు అర్థమవుతుంది అనమాట. 3 months వాడక ముందు ఎలా ఉంది, వాడిన తర్వాత ఎలా ఉంది అనేది కూడా మీరు కావాలనుకుంటే ఏదైనా ఒక ఫోటో తీసుకొని అయినా సరే చూసుకోండి. చాలా చాలా 100% రిజల్ట్ అయితే పక్కా ఉంటుంది అనమాట. ఎందుకంటే నేను వాడిన తర్వాత మీకు చెప్తాను కాబట్టి మీరు ట్రై చేసిన తర్వాత మీకు అర్థమవుతుంది ఇది ఎందుకు చెప్తున్నాను అనేది. నేను ట్రై చేస్తే మీకు చెప్తున్నాను అనమాట. ఓకే అండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే అండి, థ్యాంక్ యూ.